నమస్తే అన్న. నమస్తే చెప్పండి. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఏపీ నుంచి తెలంగాణకొచ్చి ఇక్కడ పార్టీ స్థాపించారు అందరికీ తెలిసిందే. సో, ఆ టైంలో తన ఫోన్ గాని, తన సన్నిహితులు, ఫ్రెండ్స్ అందరి ఫోన్ ట్యాపింగ్ చేయించారు. కేసీఆర్‌తో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు అని ఇప్పుడు ఆరోపిస్తున్నారు. సో, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? దాని మీద 100% చేయించుంటారు అని చెప్పొచ్చు. 99% కూడా కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆధారాలున్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారిని, రేవంత్ రెడ్డిని ఇరికించారు అప్పుడు. తర్వాత రీసెంట్‌గా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఫారిన్‌కి పారిపోయారు గదా! అంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయినటువంటి ఐపీఎస్, ఐఏఎస్ క్యాడర్‌లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫారిన్‌కి పారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఏంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అయితే డౌట్ లేకుండా కేసీఆర్‌కి, కేటీఆర్‌కి అదొక ప్రవృత్తి అయిపోయింది. వాళ్ళ వృత్తి రాజకీయము, ప్రవృత్తి వచ్చేసి ఫోన్ ట్యాపింగ్. అయిపోయి వీళ్ళిద్దరూ ఇక్కడ షర్మిల గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? జగన్ గారితో కుమ్మక్కవ్వడానికి షర్మిల విషయం కాసేపు పక్కన పెట్టేస్తే, జగన్ గారితో కుమ్మక్కవ్వడానికి కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గెలవడానికి ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది నాగార్జున సాగర్ డ్యామ్ పైన అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి ఓవర్ నైట్ అంటే రేపు ఎలక్షన్స్ ఓట్లేయాలి తెలంగాణ ప్రజలంతా కూడా. తెలంగాణ ప్రజలు రేపు ఓటేయాల్సి ఉంటే ఈ రోజు నైట్ పోలీసుల్ని పంపించాడు. నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి అనుకుంటాను. నాగార్జున సాగర్ ఆర్ శ్రీశైలం ఐ డోంట్ నో. అంటే ఇద్దరికి కూడా పరస్పరం నీటి పంపకం ఉన్నటువంటి ఒక ప్లేస్‌కి పోలీసుల్ని పంపించాడు. అంటే ఏంటి అంటే, అరే కేసీఆర్ ఓడిపోతే గనక రేవంత్ రెడ్డి గెలిస్తే ఇంకా ఆంధ్ర వాళ్ళు పెత్తనం చెలాయిస్తారు అనే ఒక ఫీలింగ్ తీసుకురావాలి. తీసుకొస్తే అప్పుడు కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్ గెలిస్తే జగన్‌కి అక్కడ సపోర్ట్ చేస్తాడు నెక్స్ట్ ఎలక్షన్స్‌లో. జగన్‌కి సపోర్ట్ చేశాడు అంటే ఇద్దరు కలిసి కేసీఆర్ ఇక్కడ ధనిక రాష్ట్రం అని చెప్తూ తెలంగాణను అడుక్కు తినేలా చేశాడు. ఇప్పుడు పాపం రేవంత్ రెడ్డి అక్కడో ఇక్కడో అడుక్కొచ్చి ఎలాగోలాగా జీతాలు ఇస్తున్నాడు. అలాగే అక్కడ కూడా మా రాష్ట్రాన్ని అయితే మాది ఆల్రెడీ అడుక్కు తిన్న రాష్ట్రమే. ఏమి అమరావతి అంటే రాజధాని కూడా లేకుండా అడుక్కు తింటున్న రాష్ట్రము. దాన్ని ఉన్న సహజ వనరులు ఆంధ్రాలో ఎంతగా ఉన్నాయో తెలుసు. అవన్నీ మొత్తం లేపేశాడు. కొండలకన్నింటికి గుండ్లు కొట్టేసి వాళ్ళ ఎమ్మెల్యేలు మట్టితో సహా దోచుకున్నారు. అలా దోచుకోవడం కోసం పరస్పర సహకారంలో భాగంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఎవరు? కేసీఆర్ ఫ్యామిలీ, జగన్ ఫ్యామిలీ. అయితే ఇక్కడ షర్మిల ఇన్వాల్వ్‌మెంట్ ఏంటి అంటే, షర్మిలకి ఆస్తి విషయాల్లో తగాదాలు ఎప్పుడైతే వచ్చాయో, ఆవిడ ఏదో గొప్ప వ్యక్తి అని నేను చెప్పను. అన్న కోసం అంటే మా నెత్తిన జగన్‌ని పెట్టడంలో, అంటే మా ఆంధ్ర ప్రజల నెత్తిన జగన్‌ని పెట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఆమె పాదయాత్ర చేయకపోతే ఈరోజు జగన్ పార్టీ ఉండేది కాదు. కాబట్టి ఆమెను కూడా నేనేం సమర్థించాలనుకోలేదు. కానీ ఆమె బయటికొచ్చాక ఇంకా మనం సినిమాలో చూసాం కదా! ఏదో సినిమాలో పదవి కోసం తండ్రిని చంపేయాలని చెల్లిని చంపేయాలని అన్న, ఇలాంటి స్కెచ్‌లేసుకునే ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో, ఒకవేళ అలాంటి లక్షణాలు వీళ్ళకు ఉంటే ఒకరికి ఒకరు పొసగనప్పుడు ఆటోమేటిక్‌గా ఆమె బయటకొచ్చేసింది. ఇప్పుడు ఎవరితో చంద్రబాబుతో మాట్లాడుతుందా, మోదీతో మాట్లాడుతుందా ఇవన్నీ తెలుసుకోవడం కోసం జగన్, కేసీఆర్ కలిసి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటారు ఖచ్చితంగా. ఆల్రెడీ చాలా సంఘటనలు జరిగాయి కాబట్టి 100% చేశారు. విషయం అన్న. ఇప్పుడు అప్పుడెప్పుడో జరిగిన దాన్ని ఇన్ని రోజుల పాటు సైలెంట్‌గా ఉండి సడెన్‌గా ఇప్పుడే ఎందుకు చెప్తున్నట్టు షర్మిల గారు? షర్మిల ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు అనేది, ఆమె యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది మనకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక మంచి బలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు నీతో నేను పోరాడకుండా సైలెంట్‌గా ఉండటం మంచిది. నువ్వు కొంచెం పడ్డప్పుడు నువ్వు నాకు చేసిన ద్రోహాలన్నీ చూసుకునేసి, సో ఇంకా నాకు సహకారంగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిసి నీ మీద వేటేయడం అనేది ఒక స్ట్రాటజీ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ బలహీనపడ్డాడు, అక్కడ జగన్ బలహీనపడ్డారు. వీళ్ళిద్దరు కలిసి ఒక ఆడపిల్ల ఫోన్ ట్యాప్ చేయడం ఏంటండి? షర్మిల గురించి పక్కన పెట్టేద్దాం కాసేపు. ఒక ఆడపిల్ల ఫోన్ ట్యాప్ చేయడానికి సిగ్గు లేదా మీకు? జగన్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, అసలు మీవి ఒక బతుకులా అసలు? అలాంటి పనులు చేయటం అనేది చాలా తప్పు కదా! కాబట్టి ఆమె కూడా మనసులో పెట్టుకుంది. నా ఫోన్ ట్యాప్ చేశారు కదా! ఆమెకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఫోన్ ట్యాప్ చేయడం అంటే అన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఫోన్‌లోనే కదా మన జీవితం అంతా ఉంటుంది. సో, అనుకునేసి ఆమె వెయిట్ చేసింది సరైన సందర్భం కోసం. ఇప్పుడు వాళ్ళ బతుకంతా కూడా బయట పెట్టేసింది.